నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 38వ అధ్యాయంలో మరో భాగంలో ఉన్నాం. భీష్ముల వారు శ్రీకృష్ణుడి తత్వం చెబుతూ వెళుతున్నాడు. ఆయన చరిత్ర యావత్తు చెప్తున్నాడు చక్కగా. ఆ క్రమంలో నరసింహావతారం దగ్గర ఉన్నాం మనం. దేవతలంతా వెళ్ళి బాధపడుతూ ప్రార్థన చేశారు. హిరణ్యకశిపుడు వ్యవహారాన్ని వివరించారు. భగవద్భూత భవ్యేశనస్త్రాయస్వ ఇహాగతాన్ భయం దితి సుతాద్ఘోరం భవత్యద్య దివానిశం. పూజ్యుడా బ్రహ్మదేవుడితో అన్నారు వాళ్ళు, భూత భవిష్యాలకు అధిపతి దైత్యుడైన హిరణ్యకశిపుని వల్ల రాత్రింబవళ్ళు ఘోరమైన భయం కలుగుతోంది. ఇక్కడకు వచ్చిన మమ్ము నీవు రక్షించు. చాలా మందికి ఒక సంశయం కలుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మదేవుడు అందరికీ వరాలు ఇస్తాడు, ఆ తర్వాత వాళ్ళ బాధలు పడలేక తిరిగి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ఆయన అవతారాలు ఎత్తి కిందకు వస్తాడు ఇక్కడికి. ఎందుకు ఇవ్వాలి వరాలు అని? మరి ఏం చేయగలడండి? ఆయన తపస్సాచరించాడు. తపస్సాచరించిన తరువాత తప్పదు అంటే, ఈ తపస్సాచరించడానికి ఉపాసన మార్గం ఎంచుకోవడానికి అందరికీ కొన్ని మార్గాలు ఉన్నాయి, అందరికీ అవకాశం ఉంది. మరి అంత ఘోరమైన తపస్సు ఆచరించినప్పుడు ఆయన కూడా కట్టుబడి ఉన్నాడు ఆయన విధానాన్ని. అందుకని వరాలు అడిగినప్పుడు మరి ఇచ్చాడు. కానీ పరమాత్మ విశ్వవ్యాపిగా ఉంటాడు, అంతర్యామిగా ఉంటాడు. ఎందులోంచైనా ఆయన ఉద్భవించగలడు, ఆయన ధర్మాన్ని రక్షించగలడు అని నిరూపించేందుకే ఇవన్నీ. భగవన్ సర్వభూతానాం స్వయంభూరాదికృత్ విభూ స్రష్టా త్వం హవ్యకవ్యానాం అవ్యక్త ప్రకృతిర్ధ్రువ. భగవంతుడా, సమస్త భూతాలకు మూలకారకుడవు, స్వయంభూవు, సర్వవ్యాపకుడవు, హవ్యకవ్యాల స్రష్టవు నీవే, నీవే అవ్యక్త ప్రకృతివి, నీవే స్థిరుడవు. బ్రహ్మోవాచ శ్రూయతామాపదేవం హి దుర్విజ్ఞేయామయాపి చ నారాయణస్తు పురుష విశ్వరూపో మహాద్యుతి. అందుకే సందర్భానుసారంగా చెప్తారు విశ్వరూపో మహాద్యుతి. ఇప్పుడు మీరందరూ వచ్చి నన్ను ప్రార్థించినప్పుడు నాకు కూడా ఇబ్బందే, ఎందుకంటే పని చేసింది నేనే. కానీ మీరు కేవలం ఇంత మటుకే చూస్తున్నారు, అది కాదు విషయం. అవ్యక్త సర్వభూతానాం అచింత్యో విభురవ్యయ. బ్రహ్మ కూడా ఇలా అన్నాడు, వినండి, ఇంతటి విపత్తును నేను కూడా తెలియలేకపోయాను. పురుషోత్తముడు, విశ్వరూపుడు, మహాతేజస్వి, అవ్యక్తుడు, సమస్త భూతాలకు అచింత్యుడు, సర్వవ్యాపకుడు, అవ్యయుడు అయిన నారాయణుడే అని ఎరుగును. మమాపి సతు యుష్మాకం వ్యసనే పరమాగతి నారాయణ పరో వ్యక్తాత్ అహం అవ్యక్త సంభవ. మీకు నాకు కూడా కష్టాలలో ఆ నారాయణుడే గొప్ప దిక్కు. నారాయణుడు అవ్యక్తం కంటే అతీతుడు, నేను అవ్యక్తం నుండి సంభవించాను. మత్తో జజ్ఞు ప్రజాలోకాః సర్వే దేవాసురాశ్చతే. దేవా యథాహం యుష్మాకం తథా నారాయణో మమ. పితామహోహం సర్వస్య స విష్ణు ప్రపితామహ. తమిమం విబుధా దైత్యం స విష్ణు సంహరిష్యతి. తస్య నాస్తి శక్యం చ తస్మాద్ వ్రజతమాచిరం. ఈ ప్రజలు, లోకాలు, సర్వదేవతలు, రాక్షసులు నా నుండి జన్మించారు. మీకు నేలెలాగో నాకు ఆ నారాయణుడు అట్టివాడు. నేను అందరికీ పితామహుడిని, విష్ణువు ప్రపితామహుడు. దేవతలారా, ఈ రాక్షసుని ఆ విష్ణువు సంహరిస్తాడు. అతడికి శక్యం కానిది లేదు, అందువల్ల ఆలస్యం చేయక అతని దగ్గరకు వెళ్ళండి. భీష్మవాచ పితామహవచ శ్రుత్వా సర్వే తే భరతర్షభ. విబుధా బ్రహ్మణా సార్ధం జగ్ము క్షీరోదధిం ప్రతి. భీష్ముడన్నాడు, భరతశ్రేష్ఠ, పితామహుని మాటలు విని దేవతలందరూ బ్రహ్మతో పాటు క్షీర సముద్రానికి వెళ్ళారు.
ఆదిత్యా మరుతః సాధ్యా విశ్వే చ వసవస్తథా రుద్రా మహర్షయశ్చైవ అశ్వినౌ చ సురూపిణౌ అన్యే చ దివ్యాయే రాజంతే సర్వే సగుణాః సురాః చతుర్ముఖం పురస్కృత్య శ్వేతద్వీపముపస్థితాః. ఆదిత్యులు, మరుతులు, సాధ్యులు, విశ్వేదేవతలు, వసువులు, రుద్రులు, మహర్షులు, అశ్వినులు, తక్కిన దివ్యులు, దేవతలంతా చతుర్ముఖ బ్రహ్మను ముందుడుకొని శ్వేతద్వీపానికి చేరుకున్నారు. గత్వా క్షీరసముద్రం తం శాశ్వతీం పరమాం గతిం అనంతశయనం దేవం అనంతం దీప్తతేజసం శరణ్యం త్రిదశా విష్ణుం ఉపతస్థు సనాతనం దేవం బ్రహ్మమయం యజ్ఞం బ్రహ్మదేవం మహాబలం భూతం భవ్యం భవిష్యచ్చ ప్రభుం లోకనమస్కృతం నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః. క్షీరసముద్రానికి వెళ్ళి శాశ్వతమైన గొప్ప దిక్కు అనంతశయనుడు, అనంతుడు, ఉద్దీప్త తేజస్సు గలవాడు, శరణ్యుడు, సనాతనుడు, బ్రహ్మమయుడు, యజ్ఞస్వరూపుడు, బ్రహ్మదేవుడు, మహాబలుడు, భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు, సర్వలోక నమస్కృతుడు, సర్వవ్యాపకుడు అయిన నారాయణుని దేవతలందరూ సమీపించి శరణు వేడారు. దేవావుచు త్రాయస్వనోజ్య దేవేశ హిరణ్యకశిపోర్పధాత్వం హిన పరమో ధాత బ్రహ్మాదీనాం సురోత్తమ. దేవేశ, సురోత్తమ, హిరణ్యకశిపుని చంపి ఇప్పుడు నీవే మమ్ము రక్షించాలి. నీవే మాకు బ్రహ్మాదులకు సంపూర్ణ రక్షకుడవు, పోషకుడవు కూడా. ఉత్ఫుల్ల పద్మపత్రాక్ష శత్రుపక్ష భయంకర క్షయాజదితి వంశస్య శరణ్యస్త్వం భవాద్యన. వికసించిన కమలపత్రాల వంటి కన్నులు గలవాడ, శత్రుపక్ష భయంకర దితివంచనాశనం చేసి నీవే మాకిప్పుడు రక్షకుడవు కావాలి. భీష్మవాచ. దేవానాం వచనం శ్రుత్వా తదా విష్ణు శుచిశ్రవాః అదృశ్య సర్వభూతానాం వక్తుమేవోపచక్రమే. భీష్ముడన్నాడు, అప్పుడు పవిత్రము కీర్తిగల విష్ణువు దేవతల మాటలు విని సర్వభూతాలకు అదృశ్యుడై ఇలా చెప్పనారంభించాడు. శ్రీ భగవాన్ వాచ. భయం త్యజధ్వమరాక అభయం వో దదామ్యహం. భయం త్యజధ్వమరాక అభయం వో దదామ్యహం. తదేవం త్రిదివం దేవాః ప్రతిపద్యతమాచిరం. దేవతలారా, మీరు భయాన్ని విడిచిపెట్టండి, మీకు నేను అభయాన్ని ఇస్తున్నాను. దేవతలారా, త్వరలోనే మీరు మీ స్వర్గాన్ని పొందుతారు. ఏషోహం సగణం దైత్యం వరదానేన దర్పితం అవత్యమరేంద్రాణం దానవేంద్రం నిహన్యహం. వరదానం చేత గర్విష్ఠుడైన రాక్షసరాజైన హిరణ్యకశిపుని రాక్షసగణంతో సహా నేను సంహరిస్తాను. బ్రహ్మోవాచ. భగవన్ భూత భవ్యేష ఖిన్నాహేతే భృశం సురాః తస్మాత్ త్వం జహి దైత్యేంద్రం క్షిప్రం కాలోస్యమాచిరం. భూత భవిష్యత్ వర్తమానాలకు అధిపుడవైన భగవంతుడా, ఈ దేవతలు మిక్కిలి దుఃఖించున్నారు. అందువల్ల ఆ రాక్షసరాజును త్వరగా సంహరించు. అందుకు ఇది తగిన సమయం, ఆలస్యం చేయవద్దు అని బ్రహ్మదేవుడు పాపం చివరి మళ్ళీ కోసమెరుపుగా కూడా అడిగాడు. శ్రీ భగవాన్ వాచ. క్షిప్రం దేవాః కరిష్యామి త్వరయా దైత్యనాశనం తస్మాత్ త్వం విభూతాశ్చైవ ప్రతిపద్యత వైదివం. దేవతలారా, నేను త్వరలో వేగంగా దైత్యులను నాశనం చేస్తాను ఏదో ఇప్పుడు చెప్పేసి ఊరకుండను నేను. అందువల్ల నీవు దేవతలు త్వరగా స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. భీష్మవాచ. ఏవముక్త్వా స భగవాన్ విసృజ్యతి దివేశ్వరాన్ నరస్యాధతను కృత్వా సింహస్యాధతనుం తథా నరసింహేన వపుషా పాణిం నిష్పిష్య పాణినా భీమరూపో మహాతేజాః వ్యాధితాశైవాంతకః. భీష్ముడన్నాడు. ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు ఇంద్రాదేవతలను వీడ్కొల్పి నరుని సగం దేహాన్ని, సింహం యొక్క సగం దేహాన్ని గ్రహించి నరసింహ శరీరంతో చేతిని గట్టిగా పట్టి భయంకర రూపం, గొప్ప తేజస్సు గలవాడై నోరు తెరచిన మృత్యువలే అయ్యాడు. హిరణ్యకశిపుం రాజన్ జగామ హరిరీశ్వరః దైత్యాస్తమాగతం దృష్ట్వా నారసింహం మహాబలం వవర్షుశస్త్రవర్షైస్తే సుసంక్రుద్ధాస్తదా హరిం. రాజా, ఆ నరసింహరూపుడైన విష్ణువు హిరణ్యకశిపుని పైకి వెళ్ళాడు. దైత్యుల నాశనానికి వచ్చిన మహాబలుడైన నారసింహుని చూచి క్రుద్ధులై దైత్యులు శ్రీహరిపై శస్త్రవర్షాన్ని కురిపించారు. తైర్విసృష్టాని శస్త్రాణి భక్షయామాస వైహరి జఘాన చరణే దైత్యాన్ సహస్రాణి బహూన్యపి. వాడు తనపై విడిచిన శస్త్రాలను శ్రీహరి భక్షింపసాగాడు. వేల వేల రాక్షసులను యుద్ధంలో సంహరించాడు. తాన్ నిహత్య దైత్యేంద్రాం సర్వాన్ క్రుద్ధాన్
మహాబలాన్ అభ్యథావసు సంక్రుద్ధ దైత్యేంద్రం బలగర్వితం. మహాబలవంతులు వృద్ధులు అయిన రాక్షసాధిపులను సంహరించి వృద్ధుడైన శ్రీహరి బలగర్వితుడై రాక్షసరాజైన హిరణ్యకశిపుని దగ్గరకు పరిగెత్తాడు. జీమూతఘన సంకాశ జీమూతఘన విశ్వన జీమూత ఇవ దీప్తౌజా జీమూత ఇవ వేగవాన్. మేఘంలా నల్లని శరీరఛాయ, మేఘంలా గంభీరమైన కంఠధ్వని, మేఘంలా ఉద్దీప్తమైన తేజస్సు, మేఘం వంటి వేగము గల ఆ శ్రీహరి హిరణ్యకశిపుని దగ్గరకు పరిగెత్తాడు. దేవారిదితిజో దుష్టస్నుసింహం సముపాద్రవ. దేవతల శత్రువు దుష్టుడు అయిన ఆ దైత్యుడు నృసింహుని చూసి అతడి వైపు పరిగెత్తాడు. దైత్యం సోతిబలం దృష్ట్వా క్రుద్ధ శార్దూల విక్రమం దీప్తైర్దైత్యగణైర్గుప్తం హరైర్నఖముఖైరుత. తతకృత్వా తు యుద్ధం వై తేన దైత్యేన వై హరి. కోపించిన సింహంలా పరాక్రమిస్తున్న రాక్షసగణాలచే రక్షింపబడుతున్న మహాబలవంతుడైన ఆ దైత్యుని చూసి నృసింహుడు ప్రకాశిస్తున్న తన నఖాగ్రాలతో ఎదుర్కొని అతనితో యుద్ధం చేశాడు. సంధ్యాకాలే మహాతేజాః ప్రఘాణే చ త్వరాన్వితః ఊరౌ నిధాయ దైత్యేంద్రం నిర్విభేద నఖైర్హితం. సంధ్యా సమయం కాగానే మహాతేజస్వి అయిన నృసింహుడు ఆ రాక్షసరాజును పట్టి శీఘ్రంగా సింహద్వారపు గడపపై నిలిచి తన తొడపై అతడి నుంచుకొని గోళ్లతో చీల్చాడు. మహాబలం మహావీర్యం వరదానేన దర్పితం దైత్య శ్రేష్టం సురశ్రేష్ఠ చఖాన తరసా హరి. ఈ విధంగా మహాబలుడు మహావీర్యుడు వరదానం చేత గర్భితుడు దైత్యశ్రేష్ఠుడు అయిన హిరణ్యకశిపుని శ్రీహరి వేగంగా చంపాడు. హిరణ్యకశిపుం హత్వా సర్వదైత్యాంశ వై తదా విబుధానాం ప్రజానాం చ హితం కృత్వా మహాద్యుతి. ప్రముమోద హరిర్దేవః స్థాప్య ధర్మం తదా భువి. రాక్షసులందరినీ హిరణ్యకశిపుని చంపి దేవతలకు మనుష్యులకు హితాన్ని చేకూర్చి భూమిపై ధర్మాన్ని నిలబెట్టి మహాతేజస్వైన శ్రీహరి ఆనందించాడు. ఇది ప్రధానమైన అంశం. స్థాప్య ధర్మం తదా భువి, ధర్మ సంస్థాపనార్థాయ. పలు గ్రంథాలలో కావ్యాలలో రకరకాల వ్యాఖ్యానాలతో కూడిన వ్యవహారాలు మీరు చూస్తారు. రామరావణ యుద్ధం చూస్తాం, రావణుడు ఇవి హైలైట్ చేసుకునే వాళ్ళని చూసాం. అని ఒక విషయం అందరూ మర్చిపోతూ ఉంటారు. నాయకుడు ప్రతినాయకుడు ఎక్కడైనా ఉండాలి, కానీ ధర్మ సంరక్షణ అన్నది ప్రధానమైన అంశం. దానిని విస్మరించి నాటకీయత కోసం ఎన్ని చెప్పినా అది వృధా అవుతుంది. చాలా ఇంప్రెసివ్గా కొన్ని కనిపిస్తాయి విషయాలు, కానీ ధర్మ సంరక్షణార్థం వస్తున్నాడు ఆయన అవతారం దాల్చి. ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని కాపాడేందుకు వస్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, హరిర్దేవః స్థాప్య ధర్మం తదా భువి. దైత్యులను సంహరిస్తున్నాడు. వాడు తపస్సాచరించి వరాలని పొందిన తరువాత వాళ్ళు అధర్మాన్ని పైకి తీసుకువచ్చి ఈ ధర్మ మార్గాన్ని, ఆ మార్గాన్ని అవలంబించే వాళ్ళని రూపుమాపే ప్రయత్నం చేసినప్పుడు ఈ అవతారం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆయన విశ్వవ్యాప్తుడై ఉంటున్నాడు కాబట్టి ఎవరికి ఎటువంటి వరాలు వచ్చినా, వాడు ఎంత విర్రవీగినా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి తుదకు ఏర్పడుతున్నది. ఇది విషయం. అందుకని మనం ఎవరిని శరణు వేడాలయ్యా అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వం, విష్ణువు, ఆ పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుణ్ణి మనం శరణు వేడితే మనకి ఏ బాధలు ఉండవన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. భీష్మాచార్యులు వారి తర్వాత ఏం చెప్పాడో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.